ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు సీఎం. డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2 వైబ్రో కంప్రెషన్ల పనుల గురించి చంద్రబాబు ఆరా తీయనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భార్గవ్, రేపు ఉదయం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు రాబోతున్నారు. జనవరిలో వచ్చినటువంటి ఆయన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫిబ్రవరిలో చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మార్చిలో 27వ తేదీ అంటే రేపు చంద్రబాబు ఉదయం రాబోతున్నారు. వచ్చిన తర్వాత నేరుగా పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి జరుగుతున్న పనుల నిర్మాణాన్ని కూడా ఆయన పరిశీలించేందుకు వెళతారు. స్వయంగా కూడా అక్కడ ప్రధానంగా నూతన డయాఫ్రామ్ ఏదైతే పాత డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందో దానికి ఎగువన దాదాపు 900 కోట్ల రూపాయల వ్యయంతో కూడా నిర్మిస్తున్నటువంటి నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తారు. అలాగే అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు అక్కడ జరుగుతున్న వైబ్రో కంప్రెషన్ పనులు, అలాగే అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ పనులకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత అధికారులతో సమీక్ష చేసి ఆయన పర్యటన ముగిస్తారని కూడా చెప్పొచ్చు శివాని.